నిన్న వీడియోలో మనం కొన్ని పతాక హస్త వినియోగాలు తెలుసుకున్నాం కదా! సో, అభినయ దర్పణం ప్రకారం ఈరోజు ఇంకొన్ని పతాక హస్త వినియోగాలు తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్‌ది గమనోద్యమే. హ్మ్. హ్మ్. ఫస్ట్‌ది గమనోద్యమే. గమనోద్యమే అంటే ముందుకి, అంటే ముందుకు వెళ్ళు, ముందుకు పద అని చెప్పని చూపిస్తాం కదా! సో దట్ ఫస్ట్‌ది గమనోద్యమే. గమనోద్యమే అంటే నార్మల్‌గా పదండి ముందుకి అని చెప్పని చేస్తాం కదా! అంటే నార్మల్‌గా ఎవరినైనా పదండి మీరు ముందుకు వెళ్ళండి అంటే లీడ్ చేయండి అని చెప్పడానికి గమనోద్యమే, లీడింగ్ ఫార్వర్డ్. తర్వాత ప్రతాపేచ. ప్రతాపేచ అంటే ఒకళ్ళని పొగిడేటప్పుడు "అబ్బా! నువ్వెంత గొప్పవాడివో" లేదంటే "ఆయన ఎంత గొప్పవాడో తెలుసా" అని చెప్పేటప్పుడు ప్రతాపేచ. నెక్స్ట్‌ది ప్రసాదేచ. ప్రసాదేచ అంటే ఎవరినైనా బ్లెస్ చేసేటప్పుడు నార్మల్‌గా లేదంటే చిన్నపిల్లల్ని గానీ, మనకన్నా చిన్నవాళ్ళని బ్లెస్ చేసేటప్పుడు ఇలా తలపైన పెడతారు కదా! అప్పుడెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీ హ్యాండ్‌ని ఇలాగే పెడుతూ ఉంటారు. సో, బ్లెస్ చేయడానికి ప్రతాపేచ. నెక్స్ట్‌ది చంద్రుని యొక్క లైట్, ఆ చంద్రుని నుంచి వచ్చే ఒక కిరణాల్ని చూపించడానికి మూన్ లైట్ అంటాం కదా! అది. చంద్రికాయాం. నెక్స్ట్‌ది ఘనాతపే. ఘనాతపే అంటే ఎంత వేడిగా ఉందో అబ్బా! చాలా సివియర్ హీట్ అని చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అట్లాగా. ఘనాతపే సివియర్ హీట్. నెక్స్ట్‌ది కవాటపటని. కవాటపటని అంటే డోర్స్‌ని క్లోజ్ చేసి ఓపెన్ చేసేదానికి కూడా పతాకం యూజ్ చేస్తాం. కవాటపటని. నెక్స్ట్ సప్తవిభక్త్యర్థే అంటే తదనంతరం. నార్మల్‌గా మనం డాన్స్ చేసేటప్పుడు ఏ సాంగ్ అయినా కూడా రిపిటేషన్ ఎండ్ అవ్వగానే ఇది చూపిస్తూ ఉంటారు. సో దట్ సప్తవిభక్త్యర్థే తదనంతరం. తర్వాత తరంగకే. తరంగకే అంటే వాటర్‌లో రిపిల్స్ అంటే లైన్స్ కింద ఫార్మ్ అవుతూ ఉంటాయి కదా! అవి. తరంగకే. ఇలాగ తరంగకే, లేదంటే ఇలా కూడా చూపించొచ్చు. తరంగకే. నెక్స్ట్ వన్ వీధి. ఒక సందుని చూపించడానికి వీధి, స్ట్రీట్. నెక్స్ట్ ప్రవేశ భావేపి అంటే ఒక స్ట్రీట్‌ని లీడ్ చేయడానికి, లీడింగ్ టు ద స్ట్రీట్ అంటే ఆ స్ట్రీట్‌లోకి వెళ్తున్నారు అని చెప్పని చూపించడానికి కూడా ప్రవా ప్రవేశ భావేపి. ఓకే. ప్రవేశ భావేపి. నెక్స్ట్ సమత్వేచ. సమత్వేచ అంటే ఈక్వాలిటీ, అందరూ సమానమే అని చెప్పడానికి కూడా పతాకం యూజ్ చేస్తారు. ఓకేనా? సో, ఒకసారి మళ్ళీ చూడండి. నాట్యారంభే వారివాహే వనే వస్తు నిషేధనే కుచస్థలే నిశాయాం చ నద్యాం అమరమండలే. ఇవి నేను ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ వీడియోలో వీటి మీనింగ్స్ చెప్పాను. దాని తర్వాత తురంగే ఖండనే వాయుర్షయనే. నెక్స్ట్ గమనోద్యమే ప్రతాపే చ ప్రసాదే చ చంద్రికాయాం
घनाटपे नेक्स्ट कवाटपटने सप्तविभक्त्यर्थे तरङ्गके वीति प्रवेशभावेऽपि సమత్వే చ. సో ఇక్కడ వరకు నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ పతాక హస్త వినియోగాస్ ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నుంచి ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఒకసారి దీని ముందు వీడియో చూడండి. సో దట్ ఏవైతే నేను ముందు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశానో అవన్నీ ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రిమైనింగ్ అన్నీ ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. అండ్ తెలియని వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏదో ఒకటి పిల్లలకి చెప్పేసి వాళ్ళ కెరియర్ని అనవసరంగా స్పాయిల్ చేయొద్దు. ఎవరైతే ఇప్పుడు కొత్తగా 2-3 స్టెప్స్ నేర్చుకొని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారో ప్రతి సందు చివర ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా. సో వాళ్ళు మెయిన్గా ఏదో ఒకటి టీచర్స్ దగ్గర నేర్చుకొని ఇంకేం కాదులే మేము కూడా స్టార్ట్ చేసేస్తామని చెప్పని స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు వాళ్ళకేం రాదు అని అయినా కూడా స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది పిల్లలు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళ కెరియర్స్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. పాపం పేరెంట్స్కి కూడా తెలియట్లేదు ఎవరు గురువులు ఎలాంటి వాళ్ళు, ఎంతవరకు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు అనేది ఎవరికి తెలీదు. సో దట్ క్లియర్గా నేర్చుకోండి, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.